హృదయమంతటితో నీవు పశ్చాత్తాపడుతున్నావా, లేదా పెదవులతో నీవు ప్రార్థన చేస్తున్నావా? దేవుడు నిన్ను చూస్తున్నాడు, నీ అంతరంగాన్ని చూస్తున్నాడు, నీ పెదవుల నాలుకను, నీ మనస్సును చూస్తున్నాడు. నీ హృదయమంతటితో ఒప్పుకొని పాపంలో దేవుని సన్నిధిలో నీకు విడుదల ఉంది. దేవుని సన్నిధిలో నీ పాపముల మీద జయముంది, నీ బలహీనత మీద జయముంది. ఇప్పుడే నీ పాపములు ఒప్పుకొని సరి చేసుకో. ఆలస్యం చేయవద్దు. ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. ఇప్పుడే దేవుడు నిన్ను సంధించే సమయం. ప్రభువా, నన్ను సంధించు ప్రభువా, నా బ్రతుకును మార్చవేయి ప్రభువా. నీ సన్నిధికి అనేక సంవత్సరాలుగా వస్తున్నాను, వెళుతున్నాను, కానీ నా ప్రవర్తనలో మార్పు లేదు, నా బ్రతుకులో మార్పు లేదు, నా జీవితంలో మార్పు లేదు. ప్రభువా, ఇప్పుడే నా బ్రతుకును మార్చువేయి, నా జీవితాన్ని మార్చువేయి ప్రభువా. యేసు, నేను నన్ను కరుణించు. యేసు ప్రభువా, నా పాపములు, నా శాపములు, ఆశలను మరణించిన దేవా, ఘోరముగా అవమానించబడిన దేవా, ఘోరముగా దెబ్బతిన్న దేవా, ఘోరముగా చనిపోయిన యేసు, ఇప్పుడే నా జీవితాన్ని మార్చివేయండి, నా బ్రతుకును మార్చివేయండి, నా ప్రవర్తన మార్చివేయండి, నా ఆలోచన, చెడు ఆలోచన తీసివేయండి, నా చెడు చదువును తీసివేయండి, నా పాపం జీవితం నుంచి నన్ను విడిపించుకుంటుంది, విడిపించుకుంటుంది. ఇప్పుడే విడిపించుకుంటుంది. ఇప్పుడే నా జీవితం మార్చివేయబడుతుంది. హృదయమంతటిలో ప్రార్థన చేయండి. నోరు తెరిచి ప్రార్థన చేయండి. నోరు తెరవండి, నోరు తెరవండి, ప్రార్థన చేయండి. హృదయమంతటితో మొదలుపెట్టండి. కన్నీరు కాదండి. నీ పాపం ఒప్పుకో, విడిచిపెట్టు. యేసు రక్తంతో ప్రభువా, నా పాపం కడిగి దేవుడు కంటే తెల్లదన్నాను ప్రభువా. ప్రభువా, కరుణించు. యేసు, కరుణించుము నాయన. యేసు, కరుణించు, కనికరించు నాయన, కనికరించు. ప్రభువా, ఎంతకాలం నేను పాపం ప్రభువా, ఎంతకాలం నేను చెడుగా ఉన్నాను ప్రభువా. ఇక చాలు ఈ పాపంలో, పాపం జీవితం చాలు ప్రభువా. నేను నీ కొరకు బ్రతకాలి ప్రభువా. అడిగదు నేను నీ కొరకు బ్రతకాలి. నేను నీ కొరకు ఈ లోకంలో జీవించాలి. నీ కొరకు నేను ఇక్కడ ఈ లోకంలో ఒక వెలుగుగా జీవించాలి, ఒక మాదిరిగా నేను జీవించాలి, ఒక మంచి క్రైస్తవుడిగా నేను బ్రతకాలి, అనేక మంది నీ సన్నిధి నడిపించాలి ప్రభువా. ప్రభువా, నేను ఒక్కనే అనేక సంవత్సరాలు నీ సన్నిధికి వస్తున్నాను, ఒక్కరిని కూడా నీ సన్నిధి నడిపించలేదు నాయన. ప్రభువా, ఒక్కరిని కూడా నీ సన్నిధికి నడిపించలేకపోతున్నాను ప్రభువా. దేవా, నీ సన్నిధికి అనేక మందిని నడిపించే భాగ్యం దయచు. నీ ఎవరినైతే నడిపించాలని ఆశపడుతున్నావు అతని పేరు పెట్టి ప్రార్థన చేయాలి. నువ్వు ఎవరైతే ప్రొఫెసర్ని తీసుకొని రావాలని ఆశపడుతున్నావో ఆ వ్యక్తి పేరు చెప్పి ప్రార్థన చేయి. ప్రభువా, బిడ్డను కనికరించి రక్షించు, నడిపించండి, రక్షించండి, నడిపించండి. దేవుని మందిరానికి రక్షించమని ప్రార్థన చేయండి. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నడిపించాడు, రక్షిస్తాడు. నువ్వు పేరు పెట్టి ప్రార్థన చేసినందుకు నా ప్రార్థనలో శక్తి భావం అప్పుడు నడిపిస్తాడు దేవుడు. ప్రార్థన చేయండి.
రవి ఒక పాట పాడమన్నా ఇంకెవరైనా పాట పాడేవాళ్ళు పోయిన వారు బాగా పాడినారు. ఇంకేం పాట ఇంగ్లీష్ పాడినారు. రమేష్ పాడినారు. ఇంకేం పాట వాడినారు. నాయకుల పాడాలి. మీలో భయం అనేది పోవాలి. భయము జబ్బు అనేది పోవాలి. ఏమో అట్లే తీసేది. అది మిగిలిన తీసేసినారంటే మీరు చాలా వాటిలో జయం పొందుతారు. 10 మందిలో మాట్లాడడానికి మీరు ఆలోచన చేయరు. రకాలు వచ్చి మాట్లాడుతున్నారు. కాబట్టి నిలబడి మాట్లాడడానికి ఏం భయపడతాము, సిగ్గుపడతాము, ఏమని అనుకుంటారేమో, నన్ను ఏమో తప్పుపడతారేమో, అలాంటి ఆలోచన తీసేసుకొని ఎప్పటికైనా బాగుంటుంది. ఎవరు ఏమన్నా అనుకోని నేను బాగుంది, నేను మాట్లాడుతుంటే ధైర్యం వచ్చేసి అదే రవి తర్వాత రవి తర్వాత బాబు రవి తర్వాత మనం పాడే పాటలు నడిపించు నాన్న. అందరు మొబైల్లో కూడా తీయచ్చు. అందరు చూసారా? నడిపించు నాన్న. అందరూ కలిసి పాడదాం.
అందరికీ నా హృదయపూర్వక వందనాలు. భాషా సారికి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. పాట నెంబర్ 109. Hallelujah.
వేలాది నదులంతా విస్తారతైలము నీకెత్తిన సాగునా వేలాది నదులంతా విస్తారతైలము నీకెత్తిన సాగునా గర్భఫలమైన నా దేశభూషుని నీకెత్తిన సాగునా గర్భఫలమైన నా దేశభూషుని నీకెత్తిన సాగునా నీకు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నీకు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును మరణ పాత్రుడనైయున్న నాకై మరణించితివి సిలువలో మరణ పాత్రుడనైయున్న నాకై మరణించితివి సిలువలో కరుణ చూపి నీ దివ్య మార్గాన నడిపించుము యేసయ్యా కరుణ చూపి నీ దివ్య మార్గాన నడిపించుము యేసయ్యా నీకు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నీకు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును విరిగి కలిగిన బలియాగమగును నా హృదయమర్పితును విరిగి కలిగిన బలియాగమగును నా హృదయమర్పితును రక్షణ పాత్రను చేకూరి నిత్యము రక్షణ పాత్రను చేకూరి నీకు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నీకు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నేనేమి చెల్లింతును ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నేనేమి చెల్లింతును కపట మనసు లేకుండా హృదయాన్ని నీకిచ్చి చాలునా కపట మనసు లేకుండా హృదయాన్ని నీకిచ్చిన చాలునా నీకు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నీకు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును ఏడాది నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును ఇంకా రెండు పాటలు పాడతారా హల్లెలూయా హల్లెలూయా ప్రార్థన చేసుకున్నాం హల్లెలూయా హల్లెలూయా
స్త్రీలను ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకొని దేవుని వాక్యం ధ్యానం చేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. గొప్ప దేవా నీకు స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవా గొప్ప దేవా మాట్లాడు దేవా నీకు స్తోత్రం. ఈరోజు వింటున్న మా పిల్లలతో నాతో మాట్లాడు నాయన ప్రభువా. ఈ దినం మీరు మాట్లాడవుతారు. ఈ దినం మీరు మాట్లాడండి ప్రభు. ఈ దినం మీరు మాట్లాడండి ప్రభు. ఈ దినం మీరు మాట్లాడమని అడుగుతున్నాం ప్రభు. యేసు మాతో మాట్లాడుతారు. రక్షకుడైన దేవా నీ మాతో మాట్లాడండి. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని జీవాత్మ మా మీదికి రండి. దేవుని జీవాత్మ మా మీదికి రండి. యేసు నామమున అభిషేకం విడుదల చేస్తున్నాం. సర్వశక్తిని విడుదల కాక మమ్మల్ని ఆవరించును గాక. మమ్మల్ని ఆవరించును కాక. నీ మహిమ ప్రభావము చేత నింపబడదుము కాక. నీ మహిమ ప్రభావము చేత ఈ ఉదయకాలం నింపబడదు కాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని జీవాత్మ మా మీదికి రమ్మని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మమ్మల్ని నడిపించమని ఆహ్వానిస్తున్నాం. మాతో మాట్లాడమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీ సన్నిధిని మాతో ఉంచమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని శక్తి మనందరినీ ఆవరించును గాక. మనందరినీ వెలిగించును గాక. యేసు కొరకు బలమైన సాధనలుగా జీవించినట్లుగా ఆయన శక్తి ప్రభావముతో నింపబడును గాక. నింపబడును గాక ఇప్పుడే. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ ప్రభువా నీకు వందనాలు వందనాలు స్తోత్రం. దేవా నీకే స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. నీ వెలుగు చేత ప్రభువా మీరు మమ్మల్ని అందరినీ నింపమని అడుగుతున్నాం. దేవా మీరు కరుణించండి, కనికరించండి. ప్రభువా నీవే కరుణించు. ఉదయకాలం మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి పొంది వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ ఉదయకాలం దేవుడు మనందరినీ మరి ఒక వారము దేవుని సన్నిధిలో ఉండే మహాకృపను దేవుడు ఇచ్చాడు. ప్రియులారా, ఉదయం లేచిన వెంటనే మరలా రాత్రి పడుకునే దాకా మనుషులకి దేవుని కాపుదల ఎంత అవసరమో మనం ఈ లోకంలో జరుగుతున్న కార్యాలను బట్టి చూస్తే చూడండి. ఓకే, రకరకాలుగా ఈ లోకంలో మానవుడు మన జీవితాన్ని ముగించి వేస్తున్నాడు. యాక్సిడెంట్లో చనిపోతున్నాడు, విమాన యాక్సిడెంట్లో కూడా చనిపోతున్నారు, కార్ యాక్సిడెంట్ చనిపోతున్నారు, బస్సు యాక్సిడెంట్ చనిపోతున్నారు, మోటార్ సైకిల్ చనిపోతున్నారు, చివరికి బాత్రూమ్కి వెళ్ళి కూడా కింద పడి చనిపోతున్నారు. అవునా కదా? మానవుని యొక్క జీవితం ఎలాగ ముగిస్తుందో తెలియదు. మనం ఈరోజు ఇలాగా ఉన్నామంటే దేవుని మహాకృప.
దేవుని యొక్క ప్రేమ తప్ప మనలో ఏ మంచి లేదు. చనిపోయిన వారి కంటే మనం మంచివారమని కాదు. అయితే దేవుడు ఒక అవకాశాన్ని మనకి ఇస్తున్నాడు. దేవుడు ఒక అవకాశాన్ని మనకి ఇస్తున్నాడు. ఇంకా మారుతాడే, నా కుమారుడు మారుతాడు ఇకనైనా అని దేవుడు మనకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. రెండవదిగా, మార్పు చెందిన వ్యక్తి ప్రభువు కొరకు, నా కొరకు బ్రతుకుతాడు. ఇంతకాలం అతను తన కొరకే బ్రతికాడు, ఇంతకాలం తన కొరకు జీవించాడు, తన కుటుంబం కొరకే బ్రతికాడు, ఇక నుండి నా కొరకు బ్రతుకుతాడు అని దేవుడు మనల్ని, మన లైఫ్ను ఎక్స్టెన్షన్ చేస్తూ ఉన్నాడు. మన ఆవిష్కారాన్ని పొడిగిస్తూ ఉన్నాడు. అంతేకాని మనమేదో మంచివారమని కానే కాదు. చనిపోయిన వారి కంటే మనమేదో యోగ్యులమని కానే కాదు. దేవుని వాక్యం చెబుతుంది, ఫలింపని ప్రతి తీగ పెరిగి వేయబడుతుంది. ఫలింపని ప్రతి తీగ పెరిగి వేయబడుతుంది. ఇంకొక చోట ఏమందంటే, ఫలింపని చెట్టు మొదల్లో గొడ్డలి పెట్టబడినంత, చెట్టును నరకడానికి గొడ్డలి పెట్టబడినంత, నరికి వేస్తాను. ఇంకొక చోట యేసు ప్రభువారు ఒక చెట్టు దగ్గరికి వెళ్ళాడు, అందులో ఒక చెట్టు దగ్గర. ఆ చెట్టు ఫలములు ఏమీ లేవు. ఆ చెట్టును శపించే లోపల ఆ చెట్టు ఎండిపోయి. వీళ్ళగా మనిషి, రక్షణ పొందిన వ్యక్తి ఫలించాలి. దేవుడు మనలో ఫలములు చూడాలి. ఒకటి, ఆత్మీయ ఫలములు దేవుడు చూడాలి. ఆత్మీయ ఫలములు దేవుడు చూడాలి. ప్రియులారా, ఆత్మీయ ఫలములు దేవుడు మనలో చూడాలి. హల్లెలూయా. అందరూ గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఇంకా గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఫలించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మనిషి ఫలించేది ఏంటంటే ప్రేమలో ఫలించాలి. దేంట్లో ఫలించాలి? దేంట్లో ఫలించాలి? దేంట్లో అర్థం చెప్పాలి. దేంట్లో ఫలించాలి? ప్రేమలో ఫలించాలి. ప్రేమలో ఫలించడం అంటే ప్రియులారా, మనము క్షమించలేని వ్యక్తి ఎవరు ఉండకూడదు. కొంతమంది అంటుంటారు, ఎవరినైనా క్షమిస్తాను కానీ అతన్ని క్షమించను, ఎవరినైనా క్షమిస్తాను కానీ ఆమెను క్షమించను, ఆమె నా జీవితంలో పాడు చేసేసింది, అతను నా జీవితంలో ఎంతో నమ్మాను, నన్ను నమ్మక ద్రోహం చేశాడు, నేను అతన్ని మాత్రం క్షమించాను. దేవుని వాక్యం చెప్తుందంటే, నీవు అతన్ని క్షమించకపోతే నీకు క్షమాపణ లేదు. నీవు అతన్ని క్షమించకపోతే నీకు క్షమాపణ లేదు. అన్నొక ప్రార్థనలో ఏం చెప్తానంటే, దేవుడు మారునస్తులను మేము క్షమించిన ప్రకారము మారునములను క్షమించు. మారునస్తులను మేము క్షమించిన ప్రకారము మారునములను క్షమించమని పరలోక ప్రార్థనలో దేవుడు రాసి పెట్టాడు. పరలోక ప్రార్థన అలాగా చేస్తున్నారు. క్షమించకపోతే క్షమాపణ లేదు. ఎంత ఘోరమైన తప్పిదము పాపము చేసినా నీవు క్షమించాలి.
ప్రియులారా, క్షమించడము నేర్చుకోండి. క్షమించకపోతే క్షమాపణ లేదు. నీవు క్షమించకపోతే నీకు క్షమాపణ లేదు. నీవు ఎంత నీతిగా అయినా బ్రతుకు, ఎంత పరిశుద్ధమైన బ్రతుకు, ఒక వ్యక్తిని నీవు క్షమించకపోతే నీకు క్షమాపణ లేదు. అదే ప్రేమ అంటే. ప్రేమ అంటే అదే ప్రియులారా, ప్రేమ అంటే అదే. యేసు ప్రభువారు మనల్ని ప్రేమించాడు. ఎలా ప్రేమించాడు? మనం మంచివారిని ప్రేమించాడా? ఏమండి, మనం మంచివారిని ప్రేమించాడా? అవునా చెప్పండి. మనం మంచివారిని ప్రేమించాడా? చెప్పండి అందరూ. మనం మంచివారిని మనం ప్రేమించాడా? మనం మంచి ఇక దేవుని మందిరం నడిపించాడా? మనం పాపులమై ఉండగా, మనము చెడ్డవారమై ఉండగా, మనము అపవిత్రులమై ఉండగా, మనము పాపులమై ఉండగా మనల్ని ప్రేమించాడు. ఏ యోగ్యత లేని మనల్ని ప్రేమించాడు ఆయన. వీళ్ళరా, ఒక చోట ఆదివారం అయిన తర్వాత, ఆదివారం రోజు పరిశుద్ధ దినం రోజు బల ఆరాధన చేస్తూ ఉన్నారు. బలస్తున్నాడు ఒక సహోదరుడు, కూర్చున్న ఒక సహోదరుడు. ఆ బల్ల ఇచ్చే వ్యక్తికి మీద కోపము. బల్ల అతని దగ్గరికి వచ్చింది. బల్లలో చేయి వేయకుండా, ప్రభు బల్లలో చేయి వేయకుండా, చేయి చాపలేదు, బల్ల తీసుకోలేదు, తన శరీరము తీసుకోని, తన రక్తము తాకలేదు. దేవుని మందిరంలో ఉండి ఒక సహోదరుడు తనకు బాధ కలుగ చేశాడని, కష్టం కలుగ చేశాడని ప్రభు బల్లలో చేయి. అలాగ కోపం ఉండొచ్చు, అలాగ ద్వేషం ఉండొచ్చు. ప్రభు బల్లలో పాపంలో ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, బాప్తిసం తీసుకున్నాడు. ప్రతి ఆదివారం బల్లలో చేయి వేస్తున్నాడు. కానీ ఆ ఆదివారము బల్లలో చేయి ఆనవింది. తనను బాధ పెట్టాడని ఆ వ్యక్తిని చూసి బల్లలో చేయలేదు. ఆ వ్యక్తి మీద కోపం పెట్టుకున్నాడు, ఆ వ్యక్తి మీద దేశం పెట్టుకున్నాడు. అందుకే ప్రభు బల్లలో చేయలేకపోయాడు. అతనికి క్షమాపణ ఉంటుందా దేవుని సన్నిధిలో? ఉంటుందా అతనికి? ఆ వ్యక్తికి క్షమాపణ ఉంటుందా దేవుని ఎడల? దేవుని దగ్గర ఆ వ్యక్తికి క్షమాపణ ఉంటుందా? చెప్పండి. ఉంటుందా? ఉంటుందా? తన మందిరములు, తన సంఘములో ఎంతో కాలముగా సహోదరుడుగా ఉన్న వ్యక్తి శ్రమించకుండగా ప్రభు బల్లలో చేయలే. ఇంకొకసాట ప్రభు యొక్క మందిరములో ఉంటూ అనేక సంవత్సరాలుగా సహవాసము చేస్తున్న వ్యక్తులే ఇద్దరు గొడవపడ్డారు. గొడవపడి ఒక వ్యక్తి ప్రార్థనకు రావడం మనిషి. ఎందుకు? ఆ వ్యక్తి ప్రార్థన వస్తున్నాడు కాబట్టి ఇంక నేను రాను. ఎందుకు రాను? ఎందుకు రాడు? ఆ వ్యక్తి మొత్తము చూడకూడదు అనుకున్నాడు. ఏమనుకున్నాడు? ఆ వ్యక్తి మొత్తం నేను ఇక చూడను. ఆ ప్రార్థన
ఎందుకు ఆ సహోదరుడు రావడం లేదని ఒకరోజు ఇంటికి వెళ్ళాడు. ఏమండి, ఏ బ్రదర్ మీరు రావడం లేదు, చాలా చక్కగా వచ్చేవారు, గత కొద్ది కాలంలో కొద్ది వారాలు దేవుని సన్నిధిలో మీరు కనబడటం లేదు, ఎందుకు కనబడటం లేదు, ఎందుకు రావడం లేదు అని అడగడము ప్రారంభించాడు. అప్పుడు చెబుతున్నాడు, సార్ ఆ పలానా వ్యక్తి ఉన్నాడే, పలానా విషయంలో నాతో గొడవ పడ్డాడు, నన్ను చాలా అనకూడని మాట్లాడినాడు, చేసింది అతనే తప్పు, మళ్ళీ అతనే నాతో నన్ను మాట్లాడాడు, నన్ను అవమానకరంగా మాట్లాడాడు, నేను చాలా బాధపడ్డాను, ఇక ఆ వ్యక్తి యొక్క ముఖము నా జీవితంలో చూడకూడదు అనుకున్నాను సార్, అందుకు నేను రావటం లేదు. ఆ సేవకుడు బాధపడ్డాడు. ఆ సేవకుడు చాలా బాధపడ్డాడు. అయ్యా, ఎంత పని చేశారండి, నీ సహోదరుడు నీ విషయము తప్పు చేశాడు నిజమే, కానీ నీవు ఎవరిని పోగొట్టుకున్నావంటే, ఎవరి సన్నిధిని నీవు దూరం చేసుకున్నావంటే, పరిశుద్ధుడైన దేవుని సన్నిధిని, పునరుద్ధాన శక్తిని చెప్పే దేవుని సన్నిధిని, నీ కొరకు పాపము, నీ పాపముల కొరకు, నీ శాపముల కొరకు ప్రాణం పెట్టిన దేవుని సన్నిధిని విడిచిపెట్టావు. అతన్ని ద్వేషిస్తూ నిన్ను ప్రేమించే స్నేహితులు నువ్వు పోగొట్టుకున్నావే, అతన్ని ద్వేషిస్తూ నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రేమ కలిగిన దేవుణ్ణి విడిచిపెట్టావే. నీకు నీవే నష్టం తెచ్చుకున్నావే. సహోదరుడా, ఇది కరెక్ట్ కాదు. అతను నీడల తప్పిదం చేశాడు కదా, నిన్ను బాధ పెట్టాడు కదా, క్షమించు అతన్ని. దేవుడు నిన్ను క్షమించాడా లేదు సహోదరుడు? నిన్ను క్షమించలేదా? ఎంతగా దేవుని దుఃఖ పెట్టి, అయ్యా నన్ను క్షమించు ప్రభు అంటే క్షమించలేదా? క్షమించాడండి, క్షమించాడండి. మరి అతను నన్ను క్షమాపణ అడగలేదు కదా, అడగకపోయినా నువ్వు క్షమించు. నీవు యేసు ప్రభువుని అడిగితే క్షమించాడు, నీవు అడగకపోయినా క్షమించు. యేసు ప్రభువు అన్నాడు, మీరు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారయ్యా అన్నాడు. ఇది కూడా గొప్ప కార్యమే. యేసు ప్రభువుని నువ్వు క్షమాపణ అడిగితే నిన్ను క్షమించాడు, కానీ అతను నీవు క్షమాపణ అడగకుండానే నీవు క్షమించు. యేసు ప్రభు కంటే గొప్ప కార్యములు చేసిన వాడు అవుతావు. యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తాడు, యేసు ప్రభు నిన్ను హెచ్చిస్తాడు, యేసు ప్రభు నిన్ను దీవిస్తాడు. ఇతను నాకంటే గొప్ప కార్యము చేశాడు. ఏమంటే యేసు ప్రభు వారిని మనం క్షమాపణ అంటే మనం కొంతవరకు క్షమించాడు. అతని క్షమాపణ అడగకపోయినా తను బాధ పెట్టిన వ్యక్తిని క్షమిస్తే ఇంకా ఎక్కువ క్షమించినట్టే కదా, క్షమించినట్ట లేదా? మనం యేసు ప్రభువుని అడిగితే క్షమించాడు, కానీ అడగకుండా కూడా స్నేహితుడు బాధ పెట్టినా, అవమానించినా, తృణీకరించినా నీవు క్షమించు. నీవు యేసు ప్రభు గారి కంటే ఎక్కువగా నువ్వు క్షమించిన వ్యక్తి అవుతాను. సరే సార్, ఇక నుండి వస్తాను, ఈ ఆదివారం నుండి నెక్స్ట్ ఆదివారం నుండి నేను వస్తానని దేవుడి సన్నిధి మందిరానికి నేను వస్తాను. ప్రియులారా, క్షమించకపోతే క్షమాపణ లేదు. నేను నా సహోదరుని ప్రేమిస్తున్నాను నువ్వు చెప్పవచ్చు, నీవు క్షమించకపోతే నీకు క్షమాపణ లేదు. మనమందరినీ క్షమించాలి. మనము క్షమించాలి.
క్షమించని వ్యక్తి అంటూ ఎవరు ఈ భూలోకంలో ఉండడానికి వీల్లేదు. మన లోపల ఇక్కడ చూడండి, హలో ఇక్కడ చూడు, నువ్వు కొంచెం నేను కనపడకుండా దాపెట్టుతో కూర్చోద్దండి. ఇక్కడ హలో చూడండి, ఇక్కడ మనం క్షమించిన వ్యక్తి అంటూ ఎవరు ఉండకూడదు. మనం ద్వేషించే వ్యక్తి ఇక్కడ ఎవరు ఉండకూడదు. అది నిజమైన ప్రేమ అవుతుంది, అది నిజమైన భక్తి అవుతుంది. ప్రియులారా, ఈ లోకంలో మనం క్షమించకపోతే పరలోకంలో మనకు క్షమాపణే ఉండదు. ఇక్కడ క్షమిస్తేనే క్షమాపణ ఉంది. ప్రేమించండి, క్షమించండి, ప్రేమించండి, క్షమించండి. ఎవరైనా మీరు మాట్లాడని వ్యక్తి ఎవరైనా ఉంది, మాట్లాడండి, మాట్లాడండి. ప్రియులారా, నేను గొడవ పడిన వ్యక్తుల్ని, నేను కొట్టిన వ్యక్తుల్ని భయంకరంగా కొట్టాను. ఒకరిని కొడితే నేను ప్రభువు నమ్ముకున్న తర్వాత వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నేను ఇంటికి వెళ్ళి వేడికి పిలుచుకొని నేను క్షమాపణ అడిగాను. నేను చాలా బాధ పెట్టాను, కొట్టాను నేను అంతమందిలో. నన్ను క్షమించని ఇంటికి వెళ్ళి క్షమాపణ ప్రభువును తెలియకముందు నేను గొడవపడ్డాను. నేను ప్రభువుని మార్పు చెందిన తర్వాత ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగాను, క్షమాపణ అడిగాను. ప్రియులారా, ఎందుకు నాకు ఇక్కడ ఎవరు శత్రువు అనేది ఉండకూడదని, అందరితో సమాధాన పడమన్నాడు దేవుడు. అందరితో ఏమన్నాడు? సమాధాన పడమన్నాడు, అందరిని క్షమించమన్నాడు. అందుకే ఇంటికి వెళ్ళి క్షమాపణ అడిగాను, ఇంటికి వెళ్ళి క్షమాపణ అడిగాను. ఇక్కడ నేను ఎవరిని ఇక్కడ కోపము దేశం పెట్టుకోవడానికి నాకు ఇష్టం లేదు. ఎప్పుడైతే ఈ కోపము ద్వేషము పగ అనేది మనల్ని ముందుకు వెళ్ళకుండా చేస్తుంది, భక్తిలో ముందుకు వెళ్ళకుండా చేస్తుంది. ప్రేమించడము క్షమించడము నేర్చుకోవాలి. ఎప్పుడు హృదయంలోనికి ద్వేషము, అసూయ, పగ ఇలాంటివి రాకుండా చూసుకోండి. న్యూ టెస్టిమెంట్ లో న్యూ టెస్టిమెంట్ ఏంటంటే అక్కడ న్యూ టెస్టిమెంట్ లో ఇక్కడ కొత్త నిబంధన ఉంది కదా, కొన్ని పుస్తకాల్లో ప్రేమ సందేశం అని ఉంటుంది, ప్రేమ సందేశం అని ఉంటుంది. దీనిరా బైబిల్ అంతా ప్రేమ 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 ప్రియుడవు నీవే, ఆనందమానందమే 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 ప్రేమ ప్రేమ ప్రేమ
గట్టిగా చెప్పగలరా? నీ ప్రేమ రుచి జీవిన నాడే తను నేను మరచితినయ్యా. నీ ప్రేమ దిగమయా నాపై, నీ ప్రేమ దిగమయా, నీ ప్రేమ దిగమయా నాపై, నీ ప్రేమ దిగమయా. ప్రేమ 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 ప్రియుడవు నీవే, ఆనందమానందమే, ఆనందమానందమే. జోయినయ్యే నాలో నేను కాంతగా తిరిగినయ్యా. జోయినయ్యే నాలో నేను కాంతగా తిరిగినయ్యా. ప్రేమతో నా ప్రియుడా నాతో సౌదాని నిలిపిరే. ప్రేమతో నా ప్రియుడా నాతో సౌదాని నిలిపిరే. ప్రేమ ప్రేమ ప్రియుడవు నీవే, ఆనందమానందమే, ఆనందమానందమే. నీ ప్రేమ మాధుర్యము వివరింపతరమౌనే నాకు. నీ ప్రేమ మాధుర్యమును వివరింపతరమౌనే నాకు. అతి సులభముగానే నీకు వివరించగలను. ప్రేమ 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 ప్రియుడవు నీవే, ఆనందమానందమే, ఆనందమానందమే. విన్నారా? ప్రేమ మాధుర్యమైన ప్రేమ, కలువరి ప్రేమ, నిన్ను విడవని ఎడబాయని ప్రేమ. వీళ్ళరా ఈ రోజుల్లో కోపము ద్వేషము పగలతో, వీళ్ళరా వినండి వినండి, ఈరోజు ప్రేమ వలన, ప్రేమ లేనందువలన ద్వేషము పాప కక్షలు పాపనలై హత్యలు నరహత్యలు ద్వేషాలు అసూయలతో ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటూ ఒకరినొకరు ద్వేషిస్తూ దూషిస్తూ బ్రతుకుతూ ఉన్నారు. కారణం ఏంటంటే ప్రేమ, ప్రేమించకపోవడమే, ప్రేమించకపోవడమే, ప్రేమను వ్యక్తము చేయకపోవడమే. భయంకరమైన దారుణం ఏంటంటే ఈ ప్రేమను ఒక చోటనే వ్యక్తం చేస్తున్నారు. ఒక ఆడపిల్ల దగ్గర ఒక మగపిల్లోడు తన ప్రేమను వ్యక్తం చేస్తుంది. ఒక మగపిల్లోని దగ్గర ఒక ఆడపిల్ల మగం దగ్గర ప్రేమను వ్యక్తం చేస్తుంది. వినండి, ఒక అబ్బాయి ఒక అమ్మాయి ప్రేమను వ్యక్తం చేస్తున్నాడు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి దగ్గర తన ప్రేమను ఎంతకైనా కనపరచడానికి, తన ప్రాణం పెట్టేంతగా చూపించడానికి ఇష్టపడుతున్నాడు. తన అంతస్తులో విషయంలో ఈ ప్రేమను చూపించలేకపోతున్నాడు. హల్లెలూయా. తన అర్థము దగ్గర తన ప్రేమను చూపించలేకపోతున్నాడు.
తన అక్క చెల్లెల విషయంలో తన ప్రేమను చూపలేకపోతున్నాడు. మరి దారుణం ఏంటంటే ఇంట్లో వాళ్ళకంటే, అన్నదమ్ముల కంటే, అక్క చెల్లెల కంటే బయట వ్యక్తులతో స్నేహంగా ఉంటున్నారు. అర్థమవుతుందా? తన అన్నదమ్ముల కంటే, అక్క చెల్లెల కంటే, తన తల్లిదండ్రుల కంటే బయట వాళ్ళతో క్లోజ్గా ఉంటున్నారు. అన్ని చెబుతారు. తనకు అన్ని విషయాలు, అన్ని సందర్భాల్లో తోడుగా ఉండే అన్నదమ్ములకు, తల్లిదండ్రులకు చెప్పలేకపోతున్నారు. తన ప్రేమను వ్యక్తం చేయలేకపోతున్నారు. బయట వారి ఎడల తన ప్రేమను వ్యక్తం చేస్తున్నారు, కానీ తన ఇంటి వారి తన ప్రేమను చూపించలేకపోతున్నారు, చెప్పలేకపోతున్నారు. మనసులో ఉంటుంది, బయటికి వ్యక్తం చేయలేకపోతున్నారు. అన్నదమ్ములు గొడవ పడతారు కదా, వినండి, అన్నదమ్ములు గొడవ పడతారు కదా, గొడవ పడినప్పుడు మాట్లాడుకోరు. వినండి వినండి, జాగ్రత్తగా వినండి. ఇంట్లో అన్నదమ్ములే ఉంటారు, గొడవ పడతారు, ఇంక పలుకోరు. కానీ ఇంకొకరు ఎవరైనా తన అన్నను కానీ తన తమ్ముడు కానీ కొట్టనికి వస్తే ఏం చేస్తాడు? వీరికి ఎంత గొడవ ఉన్నా కూడా, వీళ్ళిద్దరు కొట్టుకున్నా తిట్టుకున్నా మాట్లాడుకోకపోయినా బయట వాడు వచ్చి కొట్టినప్పుడు, కొట్టడానికి వచ్చినప్పుడు ఏరా మా అన్నను కొడతావా, ఏరా మా తమ్ముని కొడతావా అని వస్తాడు కదా. అవునా కదా? బాగా కొట్టు, బాగా కొట్టు, ఇంకా కొట్టు అంటారా? అంటారా? మాకు ఎన్నుందా, మా తమ్ముని పుట్టడానికి వస్తావా, మా అన్నం కొడతావా అని వీళ్ళు. ప్రియులారా, ప్రేమను మీ ఇంటి వారి ఎడల వ్యక్తం చేయడం అలవాటు చేసుకో. హలో, ప్రేమను మీ ఇంట్లో మీరు వ్యక్తం చేయడం అలవాటు చేసుకోండి. నేను గతంలో కూడా చెప్పాను ఒక మాట. మీరు హాస్టల్లో ఉన్న మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక డజన్ అరటి పండ్లు, ఏదో ఒక 2 డజన్ అరటి పండ్లు తీసుకుని వెళ్ళండి. ఊరికి వెళ్ళొద్దండి. మీ ఇంట్లో డబ్బులు పంపిస్తూ ఉంటారు కదా, వెళ్ళినప్పుడు ఒక డజన్ 2 డజన్లు అరటి పండ్లు తీసుకుని వెళ్ళండి. ఒక్కొక్క 2 పండ్లు తింటుంటే మిమ్మల్ని ఎంత సంతోషపడతారో. ఆ పండ్లు తింటుంటే, మీరు తెచ్చిన పండ్లు తింటూ ఉంటే, వారిని తింటూ ఉంటే మీరు చూసి ఎంత సంతోషపడతారో, ఎంత సంతోషం మీలోకి వస్తుందో చూడండి. మీ ఇంట్లో వాళ్ళు మీ ప్రేమను వ్యక్తం చేయండి. మీ ప్రేమను మీ ఇంట్లో వారి ఎడల వ్యక్తం చేసుకోండి. మీ ప్రేమను మీ ఇంట్లో వారి ఎడల, మీ ఇంటి వారి పైన వ్యక్తం చేయడం అలవాటు చేసుకునండి. కొరింథీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ అధ్యాయం 13వ అధ్యాయం మొదటి వచనం 13వ అధ్యాయం మొదటి వచనం. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మ్రోగడి కంచెను గనగనలాడు తాళమన్నయుండును. ప్రేమ లేని వాడైతే మ్రోగడి కంచెను గనగనలాడు తాళమన్నయుండును. నీవు నీ ఇంటి వాడ ఎడల ప్రేమ లేని వాడవైతే, నీతో చదువుకున్న వారి పట్ల నీవు ప్రేమ లేని వాడవైతే, నీ ప్రేమను నువ్వు వ్యక్తం చేయి. వినండి, హలో, అలా ఇక్కడ చూడండి. మొదట మీ ప్రేమను ఒక వ్యక్తికి పంచండి. నేను రమేష్ని ఎక్కువగా ప్రేమించి, నేను ఎక్కువగా ప్రేమించి ఎక్కువగా మాట్లాడుతూ ప్రతి విషయంలో నేను అతన్ని నా మనసులో ఎక్కువ చెప్పుకుంటూ నేను అతన్ని పంచుకుంటుంటే నా విషయాన్ని అతనికి నా ఎడల ప్రేమ కలుగుతుంది. అతనికి ఏదైనా ఒక
నేను ఇచ్చినప్పుడు అతనికి నా ఎడల ప్రేమ వస్తుంది. అతనికి ఏదైనా కష్టం వచ్చినప్పుడు అతనికి నేను ప్రేమలో ఆ కష్టంలో నేను పాలు పంచుకున్నప్పుడు అతనికి నా ఎడల ప్రేమ వస్తుంది. ప్రియులారా, ఒక వ్యక్తికి నువ్వు ప్రేమ పంచినప్పుడు నీకు ప్రేమ దొరుకుతుంది. హలో, వినండి, ఇక్కడ చూడండి. ఒక వ్యక్తికి మీ ప్రేమను పంచండి. వారి అవసరతలో ఉన్నప్పుడు మీరు సహాయం చేయండి. వారి కష్టంలో ఉన్నప్పుడు మీరు సహాయం చేయండి, సహకరించండి. అది ప్రేమను పంచడము. ఆ ప్రేమలో రోజు నీకు కూడా ఆ వ్యక్తి దగ్గర నుండి నీకు వస్తుంది. నీవు ప్రేమను పంచుతేనే ప్రేమ నీకు దొరుకుతుంది ఆ వ్యక్తి నుండి. నీవు ఏ వ్యక్తి నుంచి అయితే నువ్వు ప్రేమ కావాలనుకుంటావో ఆ వ్యక్తికి నీవు ప్రేమను పంచు. నీవు ఎవరి నుంచి అయితే నువ్వు ప్రేమను ఆశిస్తావో ఆ వ్యక్తికి నీవు ప్రేమను పంచు. కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేయి, అవసరతలో ఉన్నప్పుడు సహాయం చేయి, బాధలో ఉన్నప్పుడు అతని బాధలను నువ్వు పంచుకో. అతని నుండి నీకు ప్రేమ దొరుకుతుంది. అతని నుండి నీకు ప్రేమ దొరుకుతుంది. నీకు తెలియకుండానే అతని నుండి నీకు ప్రేమ లభిస్తుంది. ప్రియులారా, అనేక సందర్భాల్లో ప్రేమను చూపించలేకపోతున్నారు, ప్రేమను వ్యక్తం చేయలేకపోతున్నారు, ప్రేమను కనపరచలేకపోతున్నారు. కాబట్టి ప్రేమ దొరకడం లేదు. మన నేచర్ ఎలాంటిదంటే, మన స్వభావం ఎలాంటిదంటే, వినండి ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు. మన స్వభావం ఎలాంటిదంటే, అందరూ నన్ను మెచ్చుకోవాలి, అందరూ నన్ను చూడాలి, అందరూ నాకు సహాయం చేయాలి, అందరూ నన్ను గ్రేట్ అనాలి అనుకునే స్వభావము. అలా కాదు. నేను అందరూ మెచ్చుకోవాలంటే నువ్వు అందరినీ మెచ్చుకో. నువ్వు గ్రేట్ నేను అనాలనుకుంటే నీవు అందరినీ గ్రేట్ అను. నువ్వు అందరినీ మంచివాడు, నేను అందరు మంచివాడు అన్నారంటే నీవు అందరినీ మంచివాడు అని అనడం నేర్చుకో. అందరినీ మంచివాడు అనడం నేర్చుకో. నువ్వు ఎవరినైతే అవమానిస్తే ఆ వ్యక్తి నుండి అవమానం పొందుతావు. నువ్వు ఎవరినైతే తృణీకరిస్తావో ఆ వ్యక్తి నుండి నీవు తృణీకరించబడతావు. వీళ్ళగా చెడు తొందరగా అట్రాక్ట్ అవుతుంది. ఎందుకంటే మన నేచర్ చెడు స్వభావం కాబట్టి త్వరగా ఎదుటి వాటి నుండి నెగిటివ్ వస్తుంది. మనం మంచిని ఎప్పుడైతే పంచడం అలవాటు చేసుకోండి, ఇది అలవాటు చేసుకోండి. హలో, మీరు ప్రేమను పంచండి, మీకు ప్రేమ దొరుకుతుంది. కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేయండి, మీకు సహాయం దొరుకుతుంది. అందరినీ మెచ్చుకోండి, నిన్ను అందరూ మెచ్చుకుంటారు. నువ్వు గ్రేట్ అనడం నేర్చుకో. అందరినీ నువ్వు గ్రేట్ అనడం నేర్చుకుంటావు. నువ్వు తృణీకరిస్తే వారిని నీకు తృణీకారం దొరుకుతుంది. వారికి నీ ప్రేమను పంచితే వారి నుండి నీకు ప్రేమ దొరుకుతుంది. యేసు ప్రభువారు మనల్ని ముందు ప్రేమించారా, మనం ముందు యేసు ప్రభువారు ప్రేమించారా? చెప్పండి. హల్లెలూయా చెప్పాలి. వినడం లేదు మీరు. మొదట యేసు ప్రభువారు మనల్ని ప్రేమించారా, లేదా మనమే యేసు ప్రభువారు మొదట ప్రేమించామా? గట్టిగా చెప్పాలి కదా. యేసు ప్రభువారు మొదట మనం ప్రేమించాము కాబట్టి మనం ఇప్పుడు యేసు ప్రభువారిని ప్రేమిస్తున్నాం. మనం కూడా యేసు ప్రభువారిని ప్రేమిస్తున్నాం కాబట్టి వచ్చాము. యేసు ప్రభువారు మన కొరకు పశువు పాకలో జన్మించాడు. యేసు ప్రభువారు మన కొరకు శ్రమను అనుభవించాడు. యేసు ప్రభు మనల్ని తృణీకరించాడు.
యేసు ప్రభు మన కొరకు అవమానం పొందినని మనం ప్రేమిస్తున్నాం. ఇక్కడికి వచ్చామంటేనే యేసు ప్రభువాన్ని అంతో ఇంతో ప్రేమిస్తున్నాం కనుక వచ్చాం. ఆయన ప్రేమించకపోతే మనం వచ్చేవాళ్ళమా? ఆయన మనం ప్రేమించకపోతే ప్రాణం పెట్టకపోతే మనం వచ్చేవాళ్ళమా? చెప్పండి, వచ్చేవాళ్ళమా? ఇక్కడికి వచ్చేవాళ్ళమా? ఆయన ప్రేమించాడు మాట. అందుకని మనం ప్రేమించడానికి వస్తాం. ఇలా ప్రేమను పంచని ప్రేమ మీకు దొరుకుతుంది. అమ్మాయికి పంచడానికి ప్రయత్నం చేశారు. హలో, అమ్మాయికి మీ ప్రేమను పంచేవారు. అమ్మాయికి పంచుతారా? పంచుతావా? అమ్మాయికి పంచొద్దు. నీ ప్రేమ నీ సహోదరులు, నీ తల్లిదండ్రులకు పంచు, నీ అన్నదమ్ములకు పంచు, నీ స్నేహితులకు పంచు, నీ పొరుగు వారికి పంచు. ఆ ప్రేమ నీకు దొరుకుతుంది. ఆ ప్రేమ నీ దగ్గరికి వస్తుంది. ప్రియులారా, ఈ ప్రేమను మీరు ఈ ప్రేమను నడవండి. ఇది సాధారణమైన మాట కాదు ప్రియులారా, ఇవి దేవుని మాటలు. ఇది దేవుని ప్రేమ. దేవుడు అలాగ మనల్ని ప్రేమించాడు. మన మంచి వాళ్ళము కాకపోయినా ఆయన మనల్ని ప్రేమించాడు. ఈరోజు ఆయన ప్రేమించాడు కాబట్టి మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన ప్రేమించాడు కాబట్టి మన కొరకు ఉమ్మలేయబడ్డాడు. ఆయన మన ప్రాణం పెట్టాడు కాబట్టి ఒకరి దెబ్బ 40 దెబ్బలు తిన్నాడు. ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి పక్కన బలపడు పొరపడ్డాడు. అందుకనే దేవుడు అన్నాడు, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించు. నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించు. నిన్ను వలె అంటే ఎలాగా? నిన్ను వలె అంటే ఏమన్నా? అందరూ నన్ను ప్రేమించాలి, అందరూ నన్ను గౌరవించాలి, అందరూ నన్ను మెచ్చుకోవాలి, అందరూ నన్ను హెచ్చించాలి, అందరూ నన్ను గ్రేట్ అనాలి. నిన్ను వలె నీవు ఎలాగైతే అనుకుంటున్నావో అదే విధంగా నీవు చేయి. నీ స్నేహితుడు ఎడలా, నీ పొరుగు వాడి ఎడలా, నీ కుటుంబం వాడి ఎడలా నీవు అలాగ చేయి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం అంటే నువ్వు ప్రేమిస్తే నీకు ప్రేమ దొరుకుతుంది. నీ పొరుగు వారిని నిన్ను హెచ్చిస్తే నిన్ను హెచ్చిస్తాడు. అది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఈ రోజు నుంచి అలాగా నీ పొరుగు వారిని ప్రేమించు, నీ పొరుగు వారిని క్షమించు. దేవుడు అత్యధికంగా దీవిస్తాడు. ప్రార్థన చేస్తూ దయచేసి సందర్భం గురించి ప్రియ సహోదర, నీవు ప్రేమించని వ్యక్తి ఎవరైనా ఉంటే ఇప్పుడే ఆ వ్యక్తిని ప్రభు నేను క్షమిస్తున్నాను, ఈరోజు నుంచి అతన్ని ప్రేమిస్తాను ప్రభు, ఈరోజు నుంచి నేను అతన్ని మాట్లాడతాను, ఆయన ఈరోజు నుంచి నేను అతన్ని కనపరుస్తాను, ఆయన నన్ను వల్ల నా పొరుగు వారిని నేను ప్రేమిస్తూ కనపరిచి గౌరవిస్తాను ఆయన అని ప్రార్థించు. ప్రభువా, నేను శత్రువుగా ఉన్నప్పుడు నన్ను ప్రేమించావు, నేను ద్వేషించినప్పుడు నన్ను ప్రేమించు, నేను అవమానించినప్పుడు నన్ను ప్రేమించు, నేను పాపంలో ఉండగా నన్ను ప్రేమించు, నేను శత్రువునైండగా నన్ను ప్రేమించు. ఏ మంచితనం లేకపోయినా నీవు నన్ను ప్రేమించావు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు తండ్రి,
నీవు నన్ను ప్రేమించావు కానీ నా పొరుగు వారి విషయంలో అట్టి ప్రేమను నేను చూపలేదు ప్రభా. ఈ రోజు నుంచి ఆ ప్రేమను, ఆ కల్వరి ప్రేమను నేను చూపించినట్టుగా ఆ ప్రేమతో నా హృదయమును నింపుతుంది. ఆ కల్వరి ప్రేమను నా హృదయంలో నింపుతుంది. ఆ కల్వరి ప్రేమను నా హృదయంలో నింపుతుంది. నింపు ప్రభా, నింపు ప్రభా, నింపు నాయనా, ఇప్పుడే నింపు ప్రభువా, నన్ను 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 నింపు కల్వరి ప్రేమతో నన్ను ఇదిగో నీ యోనస్తుని నీ బిడ్డలనైనా నీ ప్రేమతో నింపుతున్నాయినా. మీరు క్షమించలేని వ్యక్తి ఎవరు ఉండకూడదు ప్రభా. మీరు క్షమించలేని ఈ వ్యక్తి ఎవరు ఒక్కరు కూడా ఉండకూడదు ప్రభా. తన తల్లిదండ్రులను ప్రేమించడానికి సాధించు, తన అన్నదమ్ముల అక్కచెల్లెలను ప్రేమించడానికి సాధించు, తన తల్లిదండ్రుల ప్రేమను వ్యక్తం చేయడం నేర్పించు, తన అన్నదమ్ముల తన ప్రేమను వ్యక్తం చేయడం నేర్పించు, తన అక్క చెల్లెళ్ళ తన ప్రేమను వ్యక్తం చేయడం నేర్పించు, సంఘములున్న సహోదరుల ఎడల తన ప్రేమను వ్యక్తం చేయడం నేర్పించు. పవిత్రమైన ప్రేమ, కల్వరి ప్రేమతో దీవిస్తున్నాను ప్రభా. కల్వరి ప్రేమతో దీవించబడదు కాక, కల్వరి ప్రేమతో నింపబడదు కాక, కల్వరి ఆశీర్వాదములు పొంది జీవించదు కాక. యేసు ప్రభు నామములో స్తుతించి పొంది వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, సమాధానము, నెమ్మది, ఆనందము, అందరిని క్షమించి అందరిని ప్రేమించి ఆ కల్వరి ప్రేమ మన హృదయంలో ధారాళంగా నింపబడును కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.